ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు 2025 జూన్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 15 వరకు వృషభ రాశిలో సంచరించడం వల్ల, అది లాభభావం కావడం వల్ల మీ మాటలకు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. అధికారుల యొక్క పూర్తి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, పదోన్నతిని పొందగలుగుతారు. నూతన ఆదాయం కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహకారం కూడా మీకు లభిస్తుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూన్ నెలంతా కూడా లాభములో వృషభ రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఇంటా బయట కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమ, అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. పనివారి సహకారంతో కొన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మరి ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడు, శుక్రుడు, శని 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అలాగే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో సింహరాశిలో ఈ నెలంతా సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, సంతానంతో మనస్పర్ధలు రావడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరగడం, భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది.
తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక జనసహకార లోపం బాగా ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేక ఆర్థికంగా రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక పని భారం పెరుగుతుంది. జన సంబంధాలు చెడిపోతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి కాస్త ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. అష్టమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి నిందలు పడతారు. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. దురాశ పనుల వల్ల మీరు మోసపోయేటువంటి సూచన కనిపిస్తోంది. అలాగే ద్వితీయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల సమస్యలు వస్తాయి. స్థిరాస్తుల్లో నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ అష్టమంలో రాహువు, ద్వితీయములో కేతువు కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది కర్కాటక రాశి వారికి. మరి 2025 జూన్ మాసానికి గాను అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి కర్కాటక రాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంతటి దూరం వెళ్ళలేని వారు దుర్గా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిత్యం గణపతి ఆరాధన చేయండి. ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి నివేదన చేయండి. ఈ రకంగా చేసినా కానీ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు. వ్యయములో గురు సంచారం ఉంది. ఈ దోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకోండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు అరటి పండ్లను బాబా గారి పాదాల దగ్గర పెట్టండి. వ్యయములో బుధుడు కూడా సంచరిస్తున్నాడు కనుక వ్యాపార నష్టానికి అవకాశం ఉంది కనుక సీతారామచంద్రమూర్తిని దర్శించి తులసి ఆకులమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఇక ద్వితీయవాములో కుజదోషం ఉంది కనుక కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే మరివారికి దానం చేయండి. 2025 జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.